కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు కూడా జన్మరాశిలో ఉన్నారు, కొంతవరకు గురువు అనుకూలంగా ఉంటుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. జన్మరాశిలో గురువు బాగున్నప్పటికీ వ్యయంలో రవి బుధులు, లాభస్థానంలో కుజుడు ఉన్నారు, భాగ్యంలో శని వీరికి బలంగా ఉన్నారు. ముఖ్యంగా ఒక పని అనుకుంటే అది నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అయితే ఇక్కడ అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి, కానీ మీకు అలా కాదు. 100కి 100% కష్టపడితేనే రిజల్ట్స్ అనేవి ఏర్పడుతుంది. జన్మరాశిలో గురు శుక్రుడు ఉండడం వల్ల వీరికి అంత అనుకూలంగా లేకపోవడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు బాగుంటుంది, భూ సంబంధించిన విషయాలు బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాస్త గడ్డుకోవాలని చెప్పచ్చు, లేఆఫ్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. సినీ కళా రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, టెక్నికల్ ఈ రంగాల్లో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, ఫార్మర్లకి కాస్త ఈ వారం గడ్డుకాలం అని చెప్పచ్చు. కష్టాన్ని తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చుల మటుకి రూపాయికి 30 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది, విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. అష్టమంలో రాహు ఉన్నారు, బలంగా ఉన్నారు వీరికి అష్టమంలో. అదేవిధంగా ద్వితీయలో కేతు కొంతవరకు బలంగా ఉన్నారు. దశమాధిపతి, పంచమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి భూ సంబంధించిన వ్యవహారాలు, టెక్నికల్ రంగం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటారు, భాగస్వామ్య వ్యాపారాలు కొంతవరకు అనుకూలిస్తాయి. జాతకరీత్యా భాగస్వామ్య వ్యాపారం చేయొచ్చా చేయకూడదా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మన కర్కాటక రాశి మన వరకు వ్యాపారం బాగుంటుంది, భాగస్వామ్య వ్యాపారం బాగుంటుందని అనుకుంటారు, కానీ అందరికీ అది పనిచేయదు. వారి జన్మలగ్నాతు, గోచార రీత్యా, రాశ్యాధిపతి రీత్యా ఎక్కడెక్కడ ఏ స్థానం ఎలా ఉన్నాయి, వాళ్ళకి వ్యాపారం పరంగా బాగుంటుందా లేదా అనేది వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. వ్యాపారం ప్రారంభించే వాళ్ళు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. స్నేహితులతోటి కొంచెం దూరంగా ఉండడం చెప్పదగినది. మీకు అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదా షూరిటీ మీద సంతకం పెట్టించుకోవడం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా సరే డబ్బులుంటే సేవింగ్స్ చేసుకోండి. భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలికి వస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. ఏదేమైనా సరే గత వారం కంటే ఈ వారం కర్కాటక రాశి వారికి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లక్ష్మీ తామరతులతోటి ఓం నమః శివాయతో కలిపి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ ఆదివారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in